99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. రేపు నవంబర్ 29న దీక్షా దివాస్కు 17 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క దీక్షా దివాస్ను చాలా ఘనంగా నిర్వహించేందుకు కూడా మరి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరొక వైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జూబ్లీహిల్స్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా మరి చాలా సీరియస్గా తీసుకుంటోంది. ప్రతి అకేషన్ను కూడా చాలా మరి పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక రేపటి దీక్షా దివాస్ అయితే బీఆర్ఎస్ పార్టీలో కొంత కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో మరి కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో మరి చర్చించబోతున్నాం. మనతో పాటు మరి కాంగ్రెస్ నాయకులు రాజ్మోహన్ గారు ఉన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో ఈ దీక్షా దివాస్కు సంబంధించిన అంశంలో మరి ఆయన ఇచ్చిన ఐడియా ప్రకారమే కేసీఆర్ ఆ దీక్షా దివాస్కు పూనుకున్నారని కూడా చెప్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సో జూమ్లో దేవిప్రసాద్ గారు కూడా బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అవుతారు. సో ముందుగా దీంట్లో మరి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు మాట్లాడిన బయట కావచ్చు. అదే క్రమంలో మరి దీక్షా దివాస్పై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. ఆ రెండు బయట చూసి మనం డిబేట్లోకి వెళ్దాం. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఒక ఏకైక నినాదంతో, లక్ష్యంతో తెలంగాణను చావునోట్లో తలబెట్టి తెలంగాణను సాధించుకురావాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు కరీంనగర్లో ఈ దీక్షను మొదలుపెట్టింది. ఈ దీక్ష భగ్నం చేయడం కోసం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టినారు. తదనంతరం ఆయన ఏదో బందిపోటు దొంగ అన్నట్లుగా ఆయనను భయపెట్టేందుకు, అదిరించేందుకు, బెదిరించేందుకు, రకరకాల ఒత్తిళ్లకు గురి చేసేందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక నిమ్స్ ఆసుపత్రిలో తీసుకొచ్చి ఒక ఫ్లోర్ అంతా ఏ మానవ మాత్రుడు పోకుండా ఆయనను రూమ్లో బందీ చేసి ఆయన దీక్షను భగ్నం చేసేటువంటి ఒక కుట్రలు ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఇన్ని రకాల దుష్ప్రయత్నాలు ఆ రోజు ప్రభుత్వం చేసినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఆ ఒక్కడు 11 రోజుల పాటు దీక్షను కొనసాగించాడు. ఆ దీక్ష యొక్క ప్రకంపనాలు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక 4 కోట్ల మంది ప్రజలను ఐక్యం చేసింది. విద్యార్థి లోకాన్ని, కార్మిక కర్షక లోకాన్ని, యువజనులను, మొత్తం సబ్బండ వర్గాలందరినీ కూడా ఏకం చేసి రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారిని కాపాడుకోవాలా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చైనా సరే తెలంగాణ కోసం ప్రకటన చేయించాలా అనేటువంటి ఒక నేతృత్వంలో పెద్ద పోరాటాలన్నీ కూడా జరిగినాయి. కేసీఆర్ గారి యొక్క దీక్ష ఫలితంగా ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి ఆ రోజు తెలంగాణ అఫీషియల్ గా ఏర్పాటు అవుతుందని చెప్పని చిదంబరం గారు ద ప్రాసెస్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇనిషియేటెడ్ అని చెప్పని డిసెంబర్ 9వ తారీఖు నాడు అర్ధరాత్రి 12 గంటలకు ఆ ప్రకటన చేయటం అయింది. కేసీఆర్ గారి యొక్క దీక్షను గౌరవిస్తూ ఆయన ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రకటన చేస్తున్నామని చెప్పినారు చిదంబరం గారు చెప్పడం జరిగింది. ఈ దీక్ష ఆషామాషి దీక్ష కాదు. కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఒక నినాదంతో మొదలైనటువంటి ఈ దీక్ష 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలలో ఆత్మ గౌరవ బీజాలు నాటింది. తెలంగాణ ప్రజలలో స్వాతంత్రం, తెలంగాణకు తప్పనిసరిగా స్వాతంత్రం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించిన ఒక మహత్తరమైనటువంటి ఒక దినం, మహత్తరమైన ఒక దీక్ష. కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నట్టు సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ని అడుగడుగున వాడుకున్నట్టు రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదు అదర్వైజ్ ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఊరుతున్నట్టు సమయం కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తలబెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే. మొత్తానికి మరి ఇటు